స్టార్ట్ మమ్మీ. హలో అండి, వెల్కమ్ టు అమ్మ చేతి రుచులు. చాలా గ్యాప్ వచ్చిందండి, కొంచెం చాలా గ్యాప్ తీసుకున్నాను, ఇంకా తీసుకోను. ఇప్పటి నుంచి నేను మెల్లమెల్లగా మీకు మంచి మంచి వంటలు మీకు చేసి చూపిస్తాను. దాంతోపాటు టిప్స్ కూడా చూపిస్తాను. దాంతోపాటు మీరు అడిగినవి కూడా నేను చేసి చూపిస్తాను. ఓకేనా? మనము ఇవాళ మా వంట ఏంటంటే వేడి వేడి రైస్, సాంబార్, ఇంకా పిల్లలు అడిగినందుకు నేను పాలకూర పకోడీ చేస్తున్నానండి. మీకు అందరికీ తెలిసి ఉంటుందిలే, అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను చేసే విధానం నేను చూపిస్తాను. చాలా రోజులు అయిపోయిందండి, ఏమో కొంచెం పనుల వల్ల నేను చేయలేకపోయినా, నేను కూడా కొంచెం సిక్ అయినా, దానివల్ల చేయలేకపోయినా. ఇప్పుడు చేస్తా, మీరు నాకు సపోర్ట్ చేయండి అండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. హోటల్ చెప్పారా మమ్మీ? అందరూ తెలుసు అనుకుంటా పాలకూర పకోడీ. ఆయన డిఫరెంట్ వంటలు కూడా చేయొచ్చు. ఇది తమలపాకుతో చేయొచ్చు, బెండకాయతో చేయొచ్చు, దొండకాయ కూరతో చేయొచ్చు, అన్నిటితో చేయొచ్చండి పకోడీ. అంటే ఉల్లిగడ్డ బోర్ అయిపోయింది కదా తిని తిని, ఇంకా మంచిది పిల్లలకి. అంటే నూనెలో వేయించుతున్నావు అని అనొచ్చు మీరు, కరెక్టే, కానీ ఇంకా పాలకూర ఇట్లా తినాలా అంటే ఇట్లా చేయాల్సింది, పిల్లలు కాబట్టి చేయాల్సింది. ఎలా ఉన్నారు మీరంతా నాది మర్చిపోయారా? ఇంకోండి, దీంతో పాటు వడియాలు, అదే నల్లీలు, ఫ్రాన్స్ అని పిల్లలు వేసుకున్నారు. మీరు నాకు ఇంకా చూడండి అండి. మీరేం చేసుకున్నారు? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. నాకు లైన్గా చెప్పడం నాకు తెలియదు, ఏది ముందు వస్తుందో అట్లా అన్నమాట. మీరేం తిన్నారు, ఏంది కొంచెం కామెంట్లో పెట్టండి మీ వ్యూస్ నా గురించి. నేను చాలా సింపుల్ పర్సన్, నాకేం ఇట్లా లేదు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా చేయండి అండి. చాలా మంది చేస్తారు. వేడి వేడి పకోడీ రెడీ. అంటే ఇప్పుడు మా బాబు వస్తాడు, వాడికి వేడి వేడిగా చేయాలి. మా పాప తినేస్తుంది, వాడు తినడు. ఇద్దరికి ఇట్లా వేరే వేరేగా టైం ప్రకారం చేయాలండి. ఓకే అండి, నన్ను క్షమించండి, చాలా గ్యాప్ తీసుకున్నాను. నా వీడియో చూడండి, మళ్ళీ ఏమైనా ఇంట్రెస్టింగ్ టిప్ చెప్తా. ఇవాళ చెప్పమంటారా? ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తా. ఎంచుకలు బాగా పెరగాలంటే కొంచెం మెంతులు, అంటే కొంచెం స్పూన్ వేసుకోవచ్చు. స్పూన్ మెంతులు, అదేమంటారు, ఉల్లిగడ్డ సగం ఆర్ ఫుల్ వేసుకోవచ్చు. వేడి నీళ్ళలో, వేడి నూనె. తర్వాత కరివేపాకు, మెంతులు, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఇంకా స్పైసెస్లో బ్లాక్ ఉంటుంది కదా, ఏంటది, గ్లౌస్, అది మనకు అదేంటంటే
తెలంగాణ ఇలాచి ఇలాచి లవంగ ఇలాచి వేసుకోండి అండి 4 లవంగా వేసుకోవాలి లవంగా వేసుకోండి 4. దాంతో మీ హెయిర్ ఫాల్ కాదు, మంచిగా చల్లగా ఉంటుంది హెడ్. మీకు హెయిర్ కూడా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకేనా? ఓకే అండి. మరి ఇప్పుడు నేను ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చింది. బెల్ ఐకాన్ ప్లీజ్ బాయ్.